హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరీస్ వ్లాగ్స్. ఈరోజు నేను ఒక మంచి నోటిఫికేషన్తో అయితే మీ ముందుకు వచ్చాను. ఎప్పట్లాగే మన ఛానల్లో జెన్యూన్ నోటిఫికేషన్స్ మాత్రమే ఉంటాయి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అయితే ఇది ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నోటిఫికేషన్ అనమాట. రీసెంట్గా ఆర్ఆర్బీ అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు మనకు ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దానిలో 11,558 పోస్టులు అయితే మొత్తం ఉన్నాయన్నమాట. ఎవరైతే రైల్వేస్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎవరెవరు అర్హులు, ఎటువంటి పోస్టులు ఉన్నాయి అనేది క్లియర్గా నేను చెప్తాను. ఫస్ట్ ఏజ్ విషయానికి వస్తే 18 to 33 అయితే ఏజ్ లిమిట్ ఉండాలండి. దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అందరికీ కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే కామన్. ప్రతి గవర్నమెంట్ జాబ్కి కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఆ తర్వాత దీనిలో ఇంటర్మీడియట్ అర్హత ఉన్న వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉందండి. అలాగే గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్ అంటే యూజీ వీళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉందన్నమాట. ఆ తర్వాత ఏజ్ వచ్చి 18 to 36 అని చెప్పాను కదండి. గ్రాడ్యుయేట్ పోస్టులకు అప్లై చేయాలంటే 18 to 36 ఉండాలి. అదే అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు అప్లై చేయాలి అంటే కనుక 18 నుంచి 33 వరకు ఉండాలన్నమాట. చివరితో వచ్చి మనకి అప్లికేషన్ స్టార్ట్ September 14th నుంచి స్టార్ట్ అవుతుందండి. October 20 అయితే లాస్ట్ డేట్. ఏజ్ లిమిట్ వచ్చి 18 to 36 అండి. గ్రాడ్యుయేట్ పోస్టులకు వచ్చి 18 to 36, అండర్ గ్రాడ్యుయేట్ అయితే 18 to 33 అనమాట. అలాగే లాస్ట్ డేట్ వచ్చి దీనికి అప్లికేషన్ స్టార్ట్ వచ్చి September 14th నుంచి స్టార్ట్ అవుతుంది. October 20 లాస్ట్ డేట్ అనమాట. ఎప్పుడు కూడా నేను అప్లికేషన్ స్టార్ట్ అయిపోయిన తర్వాత వీడియో చేస్తున్నాను కదా, ఈసారి ముందుగానే టైం తీసుకొని చేస్తున్నాను. చాలా రోజులు అయిపోతుంది మన ఛానల్లో వీడియో పెట్టి. సో ఈ రోజు అయితే ఆఫీస్కి రాగానే ముందు ఈ వీడియోని రికార్డ్ చేస్తున్నాను, మీకు అందరికీ యూజ్ అవుతుంది అని చెప్పి. ఇంకా దీనిలో ఏమేమి పోస్టులు ఉన్నాయని చూద్దామండి. ఫస్ట్ అయితే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వంటి పోస్టులు ఉన్నాయి. దీంతో పాటుగా కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్టు, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్ వంటి పోస్టులు అయితే ఉన్నాయండి. అప్లికేషన్ ఫీజు వచ్చి జనరల్ వాళ్ళకి 500 రూపీస్. దీనిలో 400 ఫస్ట్ ఫేజ్ ఎగ్జామ్ అయిన తర్వాత వాళ్ళకి రిటర్న్ చేస్తారంట. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కానీ, ఉమెన్స్కి కానీ, ఎక్స్ సర్వీస్ మెన్కి కానీ, పీడబ్ల్యూడీ వాళ్ళకి కానీ, మైనార్టీ వాళ్ళకి కానీ, లింగ మార్పిడి చేసుకున్న వాళ్ళకి కానీ అయితే 250 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు ఉంది. దీనిలో స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 స్టేజెస్లో జరుగుతుందండి. స్టేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామే, స్టేజ్ 2 కూడా ఆన్లైన్ ఎగ్జామే. స్టేజ్ 1లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని స్టేజ్ 2కి పిలుస్తారు. స్టేజ్ 2 కూడా అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్ కానీ, యాప్టిట్యూడ్ టెస్ట్ కానీ పోస్ట్ని బట్టి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అది కూడా క్వాలిఫై అయిపోయిన వాళ్ళకి తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఆ తర్వాత మెడికల్ టెస్ట్ కూడా చేస్తారండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి కంపల్సరీగా మెడికల్ టెస్ట్లు అయితే చేస్తారు. ఫిజికలీ ఫిట్ ఉన్నారా లేదా అని చూస్తారనమాట. అప్లికేషన్ వచ్చి rrbapply.gov.in వెళ్ళి అప్లై చేసుకోవాలండి. నేను వెబ్సైట్ లింక్ స్క్రీన్ మీద కూడా మీకు డిస్ప్లే చేస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్ ద్వారా వెళ్ళి మీరు అప్లికేషన్ పెట్టుకోండి. అప్లికేషన్ 14th నుంచి స్టార్ట్ అవుతుంది, September 14. ఆల్రెడీ మీరు ఆర్ఆర్బీలో అకౌంట్ ఉంటే కనుక అంతకుముందు లాగిన్ అయి ఉంటే సేమ్ ఆ డీటెయిల్స్తోనే మీరు లాగిన్ అయిపోయి మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చండి. ఎవరైనా కొత్తగా ఆర్ఆర్బీకి ఈ ఇయరే అప్లై చేస్తుంటే కనుక మీరు ఈ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత మీరు క్రియేట్ చేసుకున్న ఈమెయిల్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయ్యి తర్వాత అప్లికేషన్ పెట్టుకోవాలి. మీరు మొత్తం అప్లై చేసేసిన తర్వాత ప్రింట్ తీసుకొని మీకు ఫ్యూచర్లో మీకు యూజ్ అవుతుంది కాబట్టి దాన్ని అయితే ఉంచుకోండి. మొత్తం 11,558 పోస్టులు అయితే ఉన్నాయండి. అయితే డీటెయిల్డ్గా ఏ పోస్ట్కి ఏ అర్హత అనేది అయితే ఇంకా ఇవ్వలేదు. మనకి అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఇస్తారు, మీరు ఒకసారి వెబ్సైట్లో చెక్ చేసుకోండి. అయితే ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు అందరికీ కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంది. తప్పకుండా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళైనా సరే కంపల్సరీ అప్లై చేసుకోండి. ఏమో లక్ ఉంటే మీకు రావచ్చు కదా, ఏ పోస్ట్ అయినా మనకే వస్తుంది అని చెప్పి మనమైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీలో మీ ఫ్రెండ్స్లో చాలామంది ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి. బాయ్ బాయ్.